అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నటి హిమజ మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ యమున, విజయ్తో పాటు ఏపీ తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ మేకోవర్ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంచైజీ అందించబోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంచైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు 100 వరకు మా ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెండ్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమునా, విజయ్ గారు ప్రారంభంలోనే విజయం సాధించినట్లు హిమజ గారిది లక్కీ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మణికొండ ఫ్రాంచైజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. Good morning all, welcome to Green Trends. Today we are celebrating grand launch of Manikonda outlet with Himaja Garu. So I am very happy to invite her. So tana hastam baaguntadani memo market lo vinnamu. That's the reason we called her. Thank you, and your presence is very humble. And let me introduce myself. My name is Hari Krishna. I'm a business development manager for AP and Telangana. I take care of AP and Telangana. So this is 92 outlet, AP and Telangana kalipi 92 outlet, and in Hyderabad it is Telangana, it is a 54 outlet. So pan India we have 54. It's a 54. Pan India is a 400 plus outlets. This is Kevin Care Group andi. Kevin Care, like Magic shampoo, Indica hair dye, Forever cream. This all belongs to us only. So one part is grooming. It's Green Trends. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ సార్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మా స్టాఫ్ ఇక్కడ ట్రైన్ అంటే యాక్చువల్గా మేము బయట నుంచి తీసుకొస్తామండి. తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా నేను రిక్రూట్ చేయము. మేము ఏంటంటే వీళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేసి అండ్ వాళ్ళకు ఒక SOP నేర్పించేసి మా బ్రాండ్ SOP. దే ఆర్ లాట్ ఆఫ్ సలూన్స్ ఆర్ హియర్, బట్ వై గ్రీన్ టర్న్స్ ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్టాండర్డ్ ఫార్మాట్స్. మా యొక్క SOP, మా యొక్క నిబంధనలు, రైట్, కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మేము ఇచ్చే ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇవన్నీ వెల్ ట్రైన్డ్ అనమాట మా స్టాఫ్. సో డైరెక్ట్గా మేము స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకోము. మేము వాళ్ళని డెమోస్ కానీ లైక్ ట్రైనింగ్ కానీ అప్డేట్ చేసి తీసుకుంటాం అనమాట, రైట్. అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ, విల్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అట్ ద సేమ్ టైం లైక్ ఇంకా ఇలాంటి అవుట్లెట్ 2 తీసుకుంటారని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. అందరికీ నేను ఫ్రాంచైజీ తీసుకున్న గ్రీన్ ట్రెండ్స్ బికాస్ నేను చాలా చూశాను, బట్ ఐ లైక్ ద గ్రీన్ ట్రెండ్స్ బికాస్ ఆల్రెడీ హరి గారు చెప్పినట్టు వాళ్ళ SOPs ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. సో దట్స్ వై ఐ చూస్ గ్రీన్ ట్రెండ్స్. దీన్ని నేను యాక్చువల్లీ 1.5 month నుంచి చాలా చూశాను తీసుకోవాలని, బట్ ఫైనల్లీ నాకు ఇది బాగా నచ్చింది బికాస్ ఆఫ్ ఆల్
వాళ్ళ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్. ఇది డే 1తో జస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చి వాళ్ళు ఏమి డే 1తో రిలేషన్ ఏమి కట్ చేయట్లేదు, బట్ లాంగ్ టైంలో బట్ ఎవ్రీ స్టేజ్లో దే ఆర్ హెల్పింగ్. ఎవ్రీ స్టేజ్లో కూడా వాళ్ళకి మాకు గైడ్ చేస్తున్నారు ప్రతి స్టేజ్లో, నాట్ ఇన్ వన్ ఆల్ లెవెల్స్. సో దట్స్ వై ఐ లైక్ ఇట్ అండ్ ఐ చూస్ దిస్ గ్రీన్ ట్రెండ్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ టు ఆల్. యాక్చువల్లీ మేము 3 months నుంచి ఫుల్లీ రీసెర్చ్ చేసాము. సో అంటే వేరే అదర్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి లైక్ న్యాచురల్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వై వీ ప్రిఫర్డ్ గ్రీన్ ట్రెండ్స్. సో గ్రీన్ ట్రెండ్స్ ఏంటంటే లైక్ సో ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ, అంటే కస్టమర్కి కూడా లైక్ ఇట్ ఈస్ గివింగ్ లైక్ ఆఫరబుల్ ప్రైస్. అండ్ నేనే సర్వీస్ కూడా తీసుకున్నాను, యాక్చువల్లీ సర్వీస్ తీసుకొని నేను చెప్తున్నాను లైక్ ఇట్ ఈస్ కస్టమర్ ఇంటరాక్టివ్ కానీ. సో నాకు చాలా బాగా నచ్చింది అసలుకి. అంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ చేంజ్ చేసుకొని ఏదో వెళ్ళిపోవాలి అన్నట్లు కాదు. సో ఇట్ ఈస్ అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ, అంటే మనం అసలు చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట ఫుల్లీ. సో నాకు అది మాత్రం చాలా ఫుల్గా నచ్చింది. సో అన్ని రిమైనింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూశాను. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ సో ఐ హ్యాపీ వెరీ మచ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ ఫర్ ద గ్రీన్ ట్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ అండ్ స్టైల్ సెలూన్ గురించి ప్రత్యేకంగా మేము ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా 400+ ఉన్నాయన్నమాట వీళ్ళ ఫ్రాంచైజెస్. సో సక్సెస్ఫుల్గా ఇన్ని ఏళ్ల పాటు బ్యూటీ ఫీల్డ్లో ఉండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. అండ్ కంగ్రాట్స్ టు యూ ఆల్సో. గ్రీన్ ట్రెండ్స్ని చూస్ చేసుకొని సేఫ్గా స్టార్ట్ అయ్యారు. సో బ్యూటీ అనేది ఇవాళ రేపు ఊరుల దగ్గర నుంచి సిటీల దగ్గర వరకు ఒక అవేర్నెస్ వచ్చేసింది. చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కానీ బాగా గ్రూమ్ అవ్వాలి. హెయిర్ దగ్గర నుంచి బ్యూటీ వరకు, మేకప్ వరకు అందరూ బాగా రెడీ అవుతున్నారు. సో అలాంటి సర్వీసెస్తో మన మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్లో మీరు స్టార్ట్ చేయడం అనేది బ్రాంచ్ చాలా హ్యాపీ. ఎందుకంటే దిస్ ప్లేస్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్లేస్ అండి. ఎందుకంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు మణికొండలోనే పుట్టల ఆర్టిస్టులు ఇక్కడి నుంచే పుట్టుకొస్తారు అండ్ చాలామంది ఇక్కడే సెటిల్ అయ్యారు. సో ఈ ఏరియా అనేది చాలా బాగా తెలివిగా చూస్ చేసుకున్నారు. సో కంగ్రాట్స్ టు యూ అండి. సో గ్రీన్ ట్రెండ్స్ అనేది మన నమ్మకాన్ని ఎప్పుడు రొమ్ము చేయదు. తప్పకుండా వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అప్గ్రేడ్ అవుతూ కొత్త టెక్నిక్స్ తోటి కొత్త ఏమంటారు సర్వీసెస్ తోటి అప్డేట్ అయ్యి వీళ్ళ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో తప్పకుండా ఇక్కడ సర్వీసెస్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా అవైల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చూస్ చేస్తున్నందుకు ఓపెనింగ్. తప్పకుండా మా మేనేజర్ గారితో ముందే బుక్ చేసుకుంటాను. సో నా హస్తవాసి బాగుంటుంది లక్కీ అని చెప్పి చాలా మంది నమ్మకంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హార్ట్ఫుల్గా శుభం భూయాత్. స్టైల్ స్టేట్మెంట్ ఈజ్ అందరికీ తెలిసిందే అండి. ఫస్ట్ మనకు కంఫర్ట్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ తోటి ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఇక్కడికి బ్యాలెన్స్ చేసేదే ఇలాంటి సెలూన్స్ అనమాట. సో అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఈ మధ్యలో కాస్మెటాలజీ కూడా అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ సజెస్ట్ యూ విల్ గివ్ ఫర్ ద థింగ్ గ్లామరస్ థింగ్స్? సజెషన్స్ ఇచ్చే అంత క్వాలిఫికేషన్ నాకు ఉందో లేదో తెలియదు కానీ ఒక ఫ్రెండ్లీగా ఊరికే అవేర్నెస్ కోసం చెప్పాలంటే డెఫినెట్లీ ఆ ప్రిస్క్రిప్షన్స్ లాంటివి అయితే చూసుకోండి. వాళ్ళ డాక్టర్స్ అయితేనే ఆ ప్రిస్క్రిప్షన్స్ని ఫాలో అవ్వండి, లేదంటే ఫాలో అవ్వకండి. ఎస్ అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఒకసారి కన్సల్ట్ చేస్తే బెటర్. ఎటువంటి కొంచెం ఎక్కువ పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా అలాంటివి మాట్లాడుతున్నాను. నార్మల్ బ్యూటీ సర్వీసెస్ స్టైలింగ్ అంటారు, అది ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, ముఖ్యంగా ఇలాంటి గ్రీన్ ట్రెండ్స్ ప్లేస్ అవుతారండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బ్యూటీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మంచిగా లిప్స్టిక్ వేసుకొని లైట్ మేకప్ వేసుకొని వెళ్తున్నారు కదా. ఇట్ కమ్స్ విత్ కాన్ఫిడెన్స్ కదా, ఎవరు వద్దనుకుంటారు. ప్రెసెంట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు అండి. అండ్ దెన్ కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. రవితేజ గారిది ఒకటి, ఇంకా ప్యాషన్ అని, మిస్టర్ ఇడియట్ అని చెప్పేసి 5 movies చేస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ అండి. One question for you. See, every person inspired by someone, right? So who's your inspiration to come into this industry?
నాకు నేనే ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక ఛానల్లో నాకు వచ్చిన అవకాశం ద్వారా మేకప్ లుక్ చూసుకున్నప్పుడు నేను ఇలా ఉంటానా, నేను ఇలా కనిపిస్తానా, ఇంత బాగుంటానా అని చెప్పేసి నా పిక్చరే నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎవరెవరో ఆర్టిస్టుల పేరు చెప్పచ్చు, బట్ మనలో మనం చేంజ్ కనుక్కున్నప్పుడు అది లైఫ్ లాంగ్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సూపర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హిమజ. సో ఈరోజు మణికొండలో ఉన్న ల్యాంకో హిల్స్ రోడ్లోకి వచ్చేసాను. ఎందుకు అంటే మన గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ అనేది చాలా ఫేమస్, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ 400కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో అలాంటి సెలూన్ మన ఏరియాకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రోజుల్లో బ్యూటీ ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. పల్లెటూరు దగ్గర నుంచి సిటీ వరకు అందరూ మంచిగా రెడీ అవ్వాలి. ఏ చిన్న అకేషన్ అయినా కానీ, డైలీ రొటీన్ అయినా కానీ చక్కగా రెడీ అవుతున్నారు. సో అలాంటి సర్వీసెస్తో మన ముందుకు వస్తుందన్నమాట. అప్గ్రేడ్ అయ్యి చాలా లేటెస్ట్ టెక్నాలజీతో మంచిగా అందరికీ న్యూ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి గ్రూమింగ్ విషయంలో అని చెప్పేసి గ్రీన్ ట్రెండ్స్ మన ముందుకు వచ్చింది. సో తప్పకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకొని హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వైజయంతి మూవీస్ నిర్మించిన క్లాసిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయడానికి చిత్ర వర్గాలు సిద్దమయ్యాయి. ఈ సందర్భంగా అబ్బనే తీయని దెబ్బ పాట గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ రోజుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించే ఆ పాట అని ఆయన పేర్కొన్నారు. ఈ పాట ఒక్క రోజుల్లో రికార్డింగ్ అయిందంటే చాలా మంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా కాదు, ఉదయం 9 గంటలకు ఇళయరాజా గారు రికార్డింగ్ హాల్ వద్ద కూర్చొని 11-12 గంటల మధ్య తాము పక్క సెట్లో షూట్ చేస్తూ ఉండగా ఆ పాట బాగుందా వినండి అని ఒక ట్యూన్ పంపించారని వినగానే రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు. పాట చాలా బాగుంది, సింపుల్గా ఉంది, మంచి రిథంతో ఉంది, రిథం కూడా చాలా కొత్తగా అనిపించింది అని ఆయన అన్నారు. వేటూరి గారితో కూర్చొని లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంతో తీయగా ఉందో ఈ అబ్బా అంటూ ఆయన రాసిన పాటను ఆ తర్వాత బాలు గారు పాడడం జరిగిందని చిరంజీవి వెల్లడించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వాటికి ఆమె పెట్టిన క్యాప్షన్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. చిన్నపిల్లతో ఉన్న పిక్స్ షేర్ చేసిన నటి మా కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసింది అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆమె మరో పాపను దత్తత తీసుకుందని జోరుగా ప్రచారం జరిగింది. శ్రీలీల 3 ఏళ్ల క్రిందట 2 పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మరో పాపను కూడా తీసుకున్నారని నెట్టింట ఆమెకు సంబంధించిన ఎన్నో కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆ పాప ఎవరో చెబుతూ శ్రీలీల మరో ఫోటో పోస్ట్ చేశారు. ఆమె తన సోదరి కుమార్తె అని తెలిపారు. సోదరి కుమార్తె మా ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది, ముఖ్యంగా పిన్నిలో మరింత జోష్ నింపింది అని పేర్కొన్నారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం విదితమే. ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. క్రమంలో లైకా సంస్థ తమ భవిష్యత్తు ప్రాజెక్టులపై సంచలన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి మోడీ విజన్ లక్ష్యాలకు అనుగుణంగా భారత్ను అంతర్జాతీయ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దేందుకు 9 ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు లైకా ప్రకటించింది. మహావీర్ జైన్ ఫిలిమ్స్ తో కలిసి ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ స్థాయి సంస్థగా లైకా గ్రూప్ భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ డాక్టర్ అల్లిరాజా సుభాస్కరన్ తెలిపారు. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆకర్షణీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మహావీర్ జైన్ ఫిలింతో భాగస్వామ్యంగా కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డారు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరీ సందర్భంగా కన్నడ పాట పాడాలంటూ ఓ అభిమాని చేసిన డిమాండ్పై సోనూ నిగమ్ స్పందిస్తూ పహల్గాం ఘటనను ప్రస్తావించడం కొందరి మనోభావాలను దెబ్బతీసింది. ఈ పరిణామం కన్నడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. కచేరీలో సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతూ ఉండగా ప్రేక్షకుల్లోంచి ఒక అభిమాని కన్నడలోనే పాట పాడాలని డిమాండ్ చేశాడు. అతడి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన సోనూ నిగమ్ మధ్యలోనే పాటను ఆపేశాడు. అభిమాని బెదిరించినట్టుగా మాట్లాడడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అన్ని భాషల పట్ల ముఖ్యంగా కన్నడ భాష పట్ల గౌరవం ఉందని తెలిపాడు. అభిమాని ప్రవర్తనపై సోనూ నిగమ్ స్పందిస్తూ ఇటీవల కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రస్తావించాడు. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం, ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి వైఖరే ఆ దాడికి కారణం. డిమాండ్ చేసే ముందు ఎదురుగా ఎవరున్నారు కనీసం గమనించాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. భాషను ఉద్దేశించి కాకుండా డిమాండ్ చేసిన తీరును విమర్శిస్తూ సోనూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పహల్గాం ఘటనతో పోల్చడం తీవ్ర వివాదాస్పదమైంది. సోనూ నిగమ్ వ్యాఖ్యలు భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని కన్నడ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే అదే వేదికపై సోనూ నిగమ్ కన్నడ భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నేను అన్ని భాషల్లోనూ పాటలు పాడాను, కానీ నా జీవితంలో అత్యధికంగా మంచి పాటలు పాడింది కన్నడలోనే. నేను బెంగళూరు వచ్చిన ప్రతిసారి మీరు నాపై ఎంతో ప్రేమ కురిపిస్తారు. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించడం నాకు దక్కిన గౌరవం. కానీ ఆ అబ్బాయి నాతో మాట్లాడిన తీరు నచ్చలేదు. అతడు పుట్టక ముందు నుంచే నేను కన్నడ పాటలు పాడుతున్నాను. అలా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం నన్ను బాధించింది. నేను ప్రపంచంలో ఎక్కడ కచేరీ చేసినా అక్కడ వేల మందిలో ఖచ్చితంగా కన్నడ వారుంటారు. వారి కోసమే కన్నడ పాటలు పాడతాను అని సోనూ నిగమ్ తన ఆవేదనను, కన్నడ భాషపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశాడు. నేచురల్ స్టార్ నాని నుంచి నేషనల్ స్టార్ గా ఎదిగిన హీరో నాని నుంచి లేటెస్ట్ గా హిట్ 3 సినిమా వచ్చింది. మే 1న రిలీజ్ అయిన ఈ చిత్రానికి 2 రోజుల్లోనే 62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే నాని 2 సరికొత్త రికార్డ్స్ సృష్టించారు. కొన్నాళ్ల నుంచి తన ప్రతి సినిమాతో ఆకట్టుకుంటున్న నాని ఓవర్సీస్ లోని తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. హిట్ 3తో వరుసగా 11వసారి మిలియన్ మార్క్ వసూలు సాధించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సరసన చేరారు నాని. ఇంతకుముందు మహేష్ ఈ ఘనత సాధించారు. మరోవైపు 5 కంటే ఎక్కువగా $1.5 మిలియన్ వసూలు సాధించిన హీరోగాను నాని నిలిచారు. ఈ లిస్టులో ఇంతకుముందు మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు నాని కూడా వాళ్లతో చేరిపోయారు. నాని అందరూ మీడియం రేంజ్ హీరో అంటున్నారు కానీ ఓవర్సీస్ లో వసూలు చూస్తుంటే స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గట్లేదని అనిపిస్తుంది. ఇక హిట్ 3 విషయానికి వస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే వైలెన్స్ ఎక్కువ ఉందనే టాక్ వస్తుంది. నాని కూడా ఈ విషయం ముందే చెప్పారు కాబట్టి ఏ తరహా రక్తపాతం సినిమాలు నచ్చే వాళ్ళు హిట్ 3కి వెళ్తున్నారు. ఇక దీని తర్వాత ది ప్యారడైజ్ సెట్స్ లో నాని అడుగుపెట్టబోతున్నారు. అనంతరం డైరెక్టర్ సుజిత్ తో మూవీ చేస్తారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా టీవీలో ప్రసారం కావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవేళ నేను ఒక వస్తువును మీకు అమ్ముతున్నానని అనుకుందాం. దయచేసి ఈ వస్తువును కొనండి, లేదంటే 8 వారాల తర్వాత నేనే మీ ఇంటికి తెచ్చిస్తాను అని చెబితే మీరు దేన్ని ఎంచుకుంటారు? ఓటీటీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. అందుకే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మనం పరోక్షంగా ప్రేక్షకులను థియేటర్లకు రావద్దని చెబుతున్నాము. దీనివల్లే చాలా సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రజాకర్ చిత్రంలో తన విజువల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్ కుసేందర్ రమేష్ రెడ్డి. ఈ మూవీలోని విజువల్స్ కు గుర్తింపు లభించింది. 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా కుసేందర్ రమేష్ రెడ్డికి పురస్కారం లభించింది. కేక్ సెంథిల్ కుమార్ దగ్గర ఈగా బాహుబలి 1, బాహుబలి 2, RRR కి చీఫ్ అసోసియేట్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజుల దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కెమెరామెన్ గా నిలిచారాయన. చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని ఎవ్వరికీ తెలియని వీరగాథల్ని యాట సత్యనారాయణ రజాకార్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. ఇక ఆయన విజన్ కు కుసేందర్ రమేష్ రెడ్డి కెమెరా తోడైంది. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాన్ని మలచడంలో ఆయన సినిమాటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడింది. కదిలించే విజువల్స్ తో మెప్పించిన కుసేందర్ రమేష్ రెడ్డి తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా అవార్డును అందుకున్నారు. ఇక ప్రస్తుతమైన వానర సెల్యులాయిడ్ డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న బార్బరిక చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. ఈ మలయాళ బ్యూటీ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లింది. ఆమె వస్తుందని తెలిసి జనం పెద్ద సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత మంజు వారియర్ తిరిగి వెళ్లేందుకు తన కారు దగ్గరకు వచ్చింది. సమయంలో జనాలు తనని చుట్టుముట్టడంతో వారందరికీ అభివాదం చేసింది. కొందరు ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే సందట్లో సడేమియా అన్నట్లు ఓ వ్యక్తి చేతితో ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మంజు వారియర్ పట్టించుకోలేదు. కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా మంజుతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. మంజు వారియర్ అయితే ఇందులో సీరియస్ అయినట్టుగా ఎక్కడా కనిపించలేదు. ఇది అసలు ఎప్పటి వీడియో, మరి పాతదా రీసెంట్ వీడియోనా అన్న విషయం కూడా క్లారిటీ రావడం లేదు. కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ రాజకీయాల్లోకి రావడంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ నటులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే వ్యక్తిగతంగా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అజిత్ స్పష్టం చేశారు. పాలిటిక్స్ అంటే తనకు ఆసక్తి లేదని తెలియజేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమనే విశ్వాసంతో అడుగులు వేస్తున్న వారందరూ విజయం సాధించారని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇటీవల కొత్త రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన తన మిత్రుడు దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీని సాహసోపేతమైన నిర్ణయంగా అజిత్ పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఇండియాలో వివిధ మతాలు, జాతులు, భాషలు కలిగిన ప్రజలు సామరస్యంగా జీవించడం గొప్ప విషయమని అజిత్ కొనియాడారు. ఇంతటి వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశాన్ని ఏకతాటిపై నడిపించడం కేవలం రాజకీయ నాయకులకే సాధ్యమవుతుందన్నారు. దేశ నాయకులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారో అప్పుడే తనకు అర్థమైందని అజిత్ చెప్పారు. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని బాధ్యతగా నడిపించడం చాలా కష్టమైన పని అని తాను అప్పుడు గ్రహించానన్నారు. అందుకే నటుడు విజయ్ పాలిటిక్స్ లోకి రావడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, ఓటమెరగని విక్రమార్కుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు సమాచారం. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను ఎక్కువ శాతం ఫారెన్లోనే షూటింగ్ చేయాల్సి ఉండగా దానికి కొంత సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో షూటింగ్ జరుపుతున్నాడు. చిత్ర తొలి స్కెడ్యూల్ ఒరిస్సాలో జరిపిన చక్కన ఇప్పుడు తాజా స్కెడ్యూల్ ని హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. స్పెషల్ సెట్ వేసి ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిపినట్టు తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందులో కొంత షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. దీని తర్వాత కొన్ని రోజులు ఇండియాలోనే షూటింగ్ చేసి ఫారెన్ ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నారట టీం. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఇటీవల తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రెన్యువల్ చేయించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రాజమౌళి సడన్ గా ఈ షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎండలు మండిపోవడంతో అవుట్డోర్ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక నెల పాటు షూటింగ్ కి బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు తిరిగి ఫారెన్ వెళ్లబోతున్నారట. టాలీవుడ్ నుంచి ఆడియన్స్ కి క్రేజీ ట్రీట్ ని బిగ్ స్క్రీన్ పై అందిస్తున్న దర్శకుల్లో యువ దర్శకుడు శైలేష్ కొలను కూడా ఒకరు. శైలేష్ తెరకెక్కించిన హిట్ ఫ్రాంచైజీ సినిమాటిక్ యూనివర్స్ అంతకంతకు పెద్దదిగా మారుతూ వస్తూ ఉండగా ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు 3 భాగాలు వచ్చాయి. అయితే ఈ 3 తర్వాత 4వ సినిమాగా హిట్ 4 రానుంది. ఈ 4వ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటిస్తూ ఉండగా ఈ సినిమాపై దర్శకుడు క్రేజీ అప్డేట్ పంచుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన 3 హిట్ సినిమాలకు మించి పూర్తి డిఫరెంట్ గా హిట్ 4 ఉండబోతుందని చెప్పారు. హిట్ 3 క్లైమాక్స్ లో ఆల్రెడీ కార్తీ ఎంట్రీతో భారీ హైప్ సెట్ అయింది. దీనికి తోడు ఇప్పుడు డైరెక్టర్ ఇచ్చిన అప్డేట్ తో హిట్ 4 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆమెకు దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్తో పాటు నటుడు అనిల్ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కుమారుడు కాగా రీనా కపూర్ ఆమె కుమార్తె. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శిఖర్ పహారియా, షనాయా కపూర్ తదితరులు ముంబైలోని లఖండ్ వాలాలో ఉన్న అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నారు. నిర్మల్ కపూర్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకలను గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీలీలకి మరో స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ దక్కిందట. మెగా పోస్టర్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్దిపే. ఇందులో ఓ మాస్టర్ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన శ్రీలీల స్టెప్పులు వేయబోతుందట.
ఇండస్ట్రీ బర్స్ ప్రకారం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్నాక ఫుల్ ఎనర్జెటిక్ మాస్ సాంగ్ కి తన స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లేలా శ్రీలీల చేయనుందని అంటున్నారు. ఆ పాటలు చరణ్ స్టైల్, శ్రీలీల గ్రేస్ కలిస్తే థియేటర్లలో మాస్ ఎక్స్ప్లోషన్ ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి. టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలయికలో సాలిడ్ ప్రాజెక్ట్ ని విజయ్ చేయనున్నాడు. ఆల్రెడీ టాక్సీ వాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధం కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇందులో కథానాయికగా ఎవరిని తీసుకుంటారు అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన కన్ఫర్మ్ అయింది అంటున్నారు. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చిన లేటెస్ట్ హింట్స్ తో ఇది కన్ఫర్మ్ అయింది. ఇక అధికారిక ప్రకటన ఒక్కటి మాత్రం బాకీ అని అంటున్నారు. ఇదే నిజమైతే ముచ్చటగా మూడోసారి వారు కలిసి సందడి చేయనున్నారన్నమాట. సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాటల్లో ట్రైబ్ అనే పదం వచ్చింది. ఈ మాటను కొందరు అపార్థం చేసుకుని హట్ అయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ దేవరకొండ తన మాటలపై స్పష్టత ఇచ్చారు. ట్రైబ్ అని తను వాడిన పదం వెనక ఉద్దేశం భూమి మీద తొలి నాళ్లలో మనమంతా తెగలుగా జాతులుగా ఉన్నామని చెప్పడమే, కానీ అందులో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కాదని విజయ్ వివరణ ఇచ్చారు. షెడ్యూల్ ట్రైబ్స్ వారిని తాను ఎంతగానో గౌరవిస్తానని, ప్రేమిస్తానని, వారు మన సమాజంలో ఒక ముఖ్య భాగమని భావిస్తానని విజయ్ దేవరకొండ తన తాజా సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. హీరోలకు క్రికెటర్లకు ఉండే అనుబంధం ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. తాజాగా స్టార్ క్రికెటర్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సింబు నటించిన ఓ సినిమాలోని పాట అంటే ఇష్టమని చెప్పారు. దీనికి హీరో స్పందించారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సినీ క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. సింబు నటించిన పాథాథాలా సినిమాలోని నీ సింగం దాన్ అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని కోహ్లీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ను రీషేర్ చేసిన సింబు నువ్వు నిజంగానే సింహానివి అని కోహ్లీని ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.